ఐ బిలీవ్ ఇన్ కాంప్రహెన్సివ్ కేర్. కాంప్రహెన్సివ్ అంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్. సో ఏదైనా పేషెంట్ నా దగ్గరకు వచ్చారంటే తరోగా ఎగ్జామిన్ చేస్తాను. అంటే వాళ్ళ హిస్టరీ తీసుకుంటాను. నాట్ అబౌట్ ద హిస్టరీ పర్టికులర్ లోకలైజ్డ్ హిస్టరీ, జనరల్ హిస్టరీ. సో జనరల్ హిస్టరీ తీసుకున్న తర్వాత దెన్ కమ్స్ ద ఎగ్జామినేషన్ పార్ట్. ఎగ్జామినేషన్లో కూడా టూ పార్ట్స్ ఉంటాయి, లోకల్ ఎగ్జామినేషన్ అండ్ జనరల్ ఎగ్జామినేషన్. దాని తర్వాత దాని అవసరం బట్టి దెన్ విల్ గో ఫర్ డయాగ్నోస్టిక్స్. సో ఆ డయాగ్నోస్టిక్ వచ్చేసరికి ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ కానీ, సిటీ కానీ, ఆర్ జనరల్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్. దెన్ కమ్ ద డయాగ్నోసిస్. సో వన్స్ ద డయాగ్నోసిస్ is there, first we'll try to talk with the patient, explain regarding the condition. దెన్ దాన్ని బట్టి ఇప్పుడు నాన్ సర్జికల్ అంటే మెడికేషన్స్ ఇవ్వటం కానీ, ఏదైనా లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ కానీ, ఆర్ ఎనీ మోడాలిటీస్ విచ్ ఆర్ వెరీ న్యూ, అంటే న్యూ అడ్వాన్సెస్, దాన్ని బట్టి న్యూ రీసెర్చెస్ ప్రకారం ఆ ట్రీట్మెంట్స్ చేసుకోవడం కానీ. అలాగే సర్జరీ వచ్చేసరికి మోకాలు సంబంధించి అయితే నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కానీ, లేకపోతే ఆర్థోస్కోపిక్ మెనిస్కల్ రిపేర్స్ ఆర్ లిగమెంట్ రిపేర్స్ కానీ, అలాగే హిప్ వచ్చేసరికి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కానీ, అలాగే బ్యాక్ వచ్చేసరికి స్పైనల్ ఫిక్సేషన్స్ కానీ. సో ఇవన్నీ చేస్తాము.